హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెగ్యులర్గా మన యొక్క మ్యాథ్స్ సిలబస్ కాకుండా నేను యూట్యూబ్ని స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి 6 సంవత్సరాలు అయింది. సో ఈ 6 సంవత్సరాల్లో నా యొక్క యూట్యూబ్ జర్నీ గురించి మీకు వీడియో రూపంలో చేయదలుచుకున్నాను. చాలామంది అడిగారు, సో ఎలాగ సార్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇది కూడా ఒక విద్యార్థులకి సక్సెస్ అనేది వెంటనే రాదు. ఇది నేను సక్సెస్ వచ్చింది అనుకోవట్లేదు. నేను ఏదైతే విధంగా చేశానో అది విద్యార్థులందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఇది వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఎంత స్ట్రగుల్ అయింది, తర్వాత ఏ విధంగా చేసాము, సో అనేది కూడా ఒకసారి మీతో నా యొక్క యూట్యూబ్ ఈ 6 సంవత్సరాల యొక్క జర్నీని మీతో పాలు పంచుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. అదేవిధంగా నాకు ఈ యొక్క 6 సంవత్సరాల జర్నీలో సహకరించినటువంటి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న గణిత ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు చేతులెత్తి నమస్కరించాలి. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా సపోర్ట్ ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, గణిత ఆశీస్సులు. ఓకేనా. సో మొట్టమొదటిగా నేను జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, యాక్చువల్గా నాకు యూట్యూబ్ చేయాలని ఉండేది. సో యూట్యూబ్ చేయాలని ఉండంటే మా అబ్బాయికి చెప్తే అతను చేద్దాం అనుకునేసరికి కరోనా టైంలో 28/8/2020 అంటే అప్పటికి కరోనా అయిపోయింది. ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను కానీ ఆగస్టులో 2020 నాడు మరి భగవంతుని యొక్క సంకల్పంతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వీడియోని చేయడం జరిగింది. 28/8/2020, ఈరోజు 28/8/2026, 6 సంవత్సరాలు. సో అప్పుడు ఓన్లీ ఒక పజిల్ మీద మ్యాథ్స్ అంటే భయం పోతుంది అనే ఒక ఉద్దేశంతో మ్యాథ్స్ అంటే భయం పోతుంది అనే ఒక వీడియోని చెప్పాను. అది ఒక వీడియోని స్టార్ట్ చేశాను, మొదటి వీడియో అది. సో మనకి తెలుసు కదా, మనకి అందరికి తెలిసిన ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదంటే ఫ్రెండ్ సర్కిల్, స్టూడెంట్ సర్కిల్లో అందరికీ కూడా మనం స్టార్ట్ చేయడం రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో అప్పుడు అందరూ కూడా 100 వ్యూస్, లేదా మర్నాటికెల్లా ఒక 100 సబ్స్క్రైబర్స్ అలాగ వచ్చే తెలిసిన ఫ్రెండ్స్, చుట్టాలు, స్టూడెంట్స్ అందరూ కూడా. సో వ్యూస్ కూడా బాగానే వచ్చాయి, 1.5K వచ్చాయి ఇప్పటికి. సో అంటే అప్పటికి బాగానే ఉంది చూస్తున్నారు అనుకుంది. కానీ వెంటనే సక్సెస్ అనేది వెంటనే రాదు కదా. సో మొదటి అనేది అనేసరికి చూడండి, ఏదైనా మొదటి అనేసరికి చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు. సో రాను ఏమవుతుంది, తగ్గుతుంది. అందులోనూ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అనేసరికి చాలా బాగా తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తక్కువ. మిగతా వాటి మీద అంటే ఎంటర్టైన్మెంటు, వాటిలో కామెడీస్, ఎంటర్టైన్మెంట్స్ ఉంటే కొంచెం ఎక్కువ మంది చూస్తారు. అది నగ్న సత్యం అందరికీ కూడా. సో ఎడ్యుకేషన్ అనేసరికి తక్కువ. సో మొదటిది కొంచెం బాగానే ఉన్నసరికి రెండో వీడియోని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తూ వచ్చాం. చేసి నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఎంతమంది వచ్చారు, 2 వీడియోలో 600. అంటే మొదటి 1500 1000 అనేసరికి రెండోసారి 600 వచ్చింది, అంటే తగ్గింది. సో మూడో వీడియో వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది, 400. ఏంటి ఇంట్రెస్ట్ తక్కువ ఉంది. మళ్ళీ 4వ వీడియో చూసేసరికి 230 వ్యూస్. ఈ విధంగా ఉండేసరికి ఏంటి ఇది మనకి తగ్గుతోంది, మన విద్యార్థులకి కావాల్సినటువంటి కంటెంట్ ఇవ్వట్లేదు అనేది నిరుత్సాహపడకుండా, నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులు వెంటనే నిరుత్సాహపడకుండా సక్సెస్ గురించి హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. 9th వీడియోకి వచ్చేసరికి హౌ టు అవాయిడ్ సింపుల్ మిస్టేక్స్ ఇన్ మ్యాథ్స్ అనే ఒక వీడియోని చేయడం జరిగింది. అది 1.4K వెళ్ళింది. సో ఓకే, బాగానే ఉంది. సో ఈ విధంగా విద్యార్థులకు ఏదైతే అవసరం ఉందో అది మనం చేస్తే కంటెంట్ అవుతుందన్న ఉద్దేశంతో అలా చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో మళ్ళీ 10th వీడియోకి వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోయింది, 260 వ్యూస్. సో మ్యాథ్స్ మజిల్స్ కానీ ఏ ఒక్క వీడియోలు చేశానని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చెప్తాను. సో ఇదంతా కూడా బోర్ అనుకోకండి. కానీ నా యొక్క జరిగినటువంటి 6 సంవత్సరాల్లో జరిగింది మీకు చెప్తాం. అలాగే 14th వీడియో వచ్చి ట్రిగనామెట్రీ మీద 10th సంబంధించి వీడియో చేయడం 1.5K వచ్చింది, 1500 మంది చూడడం జరిగింది. మళ్ళీ 15th వీడియోకి వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోయింది, 545K. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను, ఎక్కడ కూడా ఆగలే. తగ్గిందా మనకి మన పని, ఏంటంటే మనకి తెలిసినటువంటి విద్యని విద్యార్థులకి అందజేయాలి అనే ఉద్దేశం, ఒక సంకల్పం పెట్టుకున్నాను. అదే విధంగా వెళ్తున్నాను. నాకు తెలిసినటువంటి విద్యని 10 మందికి విద్యార్థులకి, ఈ 100 మందిలో ఒకరికి చేంజ్ అయినా పర్వాలేదు, ఒకళ్ళు మారినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క
చేస్తూ వెళ్ళాను. అలా వెళ్ళేసరికి 48th వీడియోకి వచ్చేసరికి 6.7 వీక్, అది నోటి లెక్కలు ఓరల్ మ్యాథ్స్ అనేది ఒకటి చేయడం జరిగింది. అది 6.77K వెళ్ళింది. సో 40 వీడియో అంటే 40 వీడియో దగ్గర కలిగింది. సో ఈ విధంగా వెళ్తున్నసరికి ఆగస్ట్ ఎప్పుడైతే 28/8/2020లో చేసినప్పుడు మనకి 6th నవంబర్ 2020కి 3 నెలలు పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. యూట్యూబ్లో ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే 4000 గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి. ఇప్పుడైతే మళ్ళీ పెంచారు 8000 గంటలు, రేపు ఫిబ్రవరి 2027 నుంచి 8000 గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి. సో 4000 సబ్స్క్రైబర్స్ అయితే 2 ఉండాలి. ఏ అండ్ బి. ఏ అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్. రెండోది ఏంటంటే 4000 గంటల సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఆ 2 వస్తేనే మానిటైజేషన్ అవుతుంది. సో నాకు మానిటైజేషన్ గురించి కాదు కానీ అలాగే చేసుకుంటూ వెళ్ళాను. సో 40 వీడియో వచ్చేసరికి 6.12 నోట్ లెక్కలు కొంచెం పర్వాలేదు, ఓకే. అంటే కొంచెం జనాలు అంటే ఇది ఏంటంటే మన యొక్క ప్రతి మెట్టు కూడా నిరుత్సాహపడకుండా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా ఈ యొక్క తోడ్పాటులో మొత్తం 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే, అంటే ఒక మెట్టు సాధించాము అనుకున్నాం. నెక్స్ట్ 100th వీడియోకి వచ్చేసరికి డిసెంబర్ 30 డిసెంబర్లో 2020లో 30లో ఒక 100 వీడియోల వరకు చేశాను. దానికి వ్యూస్ కూడా తక్కువ వచ్చాయి, 800 వ్యూసే వచ్చాయి. సో ఎవరు చూస్తారు కదా. సో ఆ విధంగా వెళ్తాం. ఈ విధంగా మనకి 28 మార్చి 28కి చూసేసరికి టాప్ 50 మ్యాథ్స్ ఫార్ములాస్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అది 28,000 మంది చూశారు. మ్యాథ్స్ ఫార్ములాస్ ఒకటి, అది 28/3/2021. అంటే మీకు రమారామి ఇవి 4 నెలలు ఉండి 7 నెలలకి ఒక వీడియో కొంచెం మనకి బాగా ఎక్కువైంది, 28,000 మంది చూడడం జరిగింది. అలాగే ఏప్రిల్ 3ని మ్యాథ్స్ ఫార్ములాస్ 10th స్టాండర్డ్ చేశాను, 16,000 మంది వరకు చూశారు. సో 200th వీడియో మళ్ళీ చేశాను, దానిలో 4,000 మంది చూడడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిదీ విద్యార్థి ఇది ఎందుకు చేస్తున్నానంటే విద్యార్థులు ప్రతిదీ కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళు పట్టుదలతో సాధిస్తే ఏదైనా చేయగలరు. ఒకరు అన్ని కూడా మనకు అనుకూలంగా రావు కదా, కానీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి తక్కువ అవ్వచ్చు. తక్కువ అయినప్పుడు నిరుత్సాహపడకూడదు. సో మార్కులు రానప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. కష్టపడి సాధిస్తే మళ్ళీ మార్కులు సాధించవచ్చు. సో ఆ విధంగా చెప్పడం కోసమే నేను ఒక వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ 2021 జూన్లోకి వచ్చేసరికి అంటే ఒక ఏడాది తర్వాత 10th తర్వాత ఏ కోర్స్ చదివితే బాగుంటుంది అని ఒక వీడియో చేయడం జరిగింది. దానికి 26,000 మంది చూశారు. సో ఒక పిల్లలకి అవసరమైనటువంటి ఏదైతే కంటెంట్ ఉందో అది మనం చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం వలన మనకి 14వ తారీఖుని ఈ విధంగా వాచ్ అవర్స్ కూడా పెరిగి 4,000 గంటలు పెరిగిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి 14/6/2021 నాడు కవర్ వచ్చింది. సో మిమ్మల్ని రికగ్నైజ్ చేసాము. సో మీరు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 4,000 గంటల వాచింగ్ అవర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మానిటైజేషన్ జరిగింది. అంటే రమారమి నాకు 2022 ఒక ఏడాది పట్టింది, అంటే 10 నెలల్లో మానిటైజేషన్ అవ్వడం జరిగింది. గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు గుర్తించారు. సో అప్పటి నుంచి మనకి రెవెన్యూ ఎంత వస్తుందో కూడా మీకు చెప్తాను. మీకు మానిటైజేషన్ అంటే ఒక గుర్తింపు అనమాట అది. సో మనకి ఈ ఛానల్ ఉందని గుర్తింపు అనమాట. సో అది ఎంత వస్తుంది కూడా మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు తెలుసుకుంది. సో నేను ఎక్కువగా ఈ యొక్క వీడియోలో ఏవైతే ఎక్కువ సబ్జెక్ట్ కంటెంట్ చేశానంటే మ్యాథ్స్ పజిల్స్ మీద చేశాను. అదేవిధంగా NMMSలో మ్యాట్, శాట్, మెంటల్ ఎబిలిటీ, స్కాలర్స్టిక్ ఎబిలిటీ టెస్ట్ NMMS వీడియోలు చేయడం జరిగింది. సో IIIT మీద ఒకసారి కరోనా తర్వాత IIIT మీద ఒక ఎగ్జామ్ పెట్టారు, టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్, ఆ వీడియోలు చేయడం జరిగింది. అలాగే 10th స్టాండర్డ్ మ్యాథ్స్ సంబంధించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్ మ్యాథ్స్ ఎక్కువగా బేసిక్ మ్యాథ్స్ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒక 50 వీడియోలు, ఒక 50-60 వీడియోలు బేసిక్ మ్యాథ్స్ మీదే. LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటి, తర్వాత డివిజన్స్, మల్టిప్లికేషన్స్, LCM, HCF, ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇంటిజర్స్, ప్రతి ఆల్జబ్రాలో బేసిక్స్, పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తారు అవన్నీ కూడా బేసిక్స్ మీద ఒక 50-60 వీడియోలు మాత్రం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ప్లేలిస్ట్లో ఉంటాయి. తర్వాత ఓరల్ మ్యాథ్స్, నోటి లెక్కలు ఈ విధంగా చేయాలి. సో ఫార్ములాస్ మీద లెక్కలు, అదేవిధంగా లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెట్కి సంబంధించి ఈ వీడియోలు కూడా చేయడం జరిగింది. అలాగే 6 to 10 సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ లెక్కలు కూడా మనం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ దాని మీద చేయడం. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి
ఇందులో టాప్ ఒక 5 వీడియోలు కొంచెం హైలైట్ అయ్యి అవి ఏంటంటే చూద్దాం. టాప్ 5 సమ్స్ అని 10th స్టాండర్డ్కి 42,000 మంది చూశారు. 8 మార్కుల లెక్కలు 10th స్టాండర్డ్ 32,000 మంది చూశారు. వ్యూస్ ఏవి NMMSలో 31,000, మూడోది 31,000 మంది. సో 9th క్లాస్ మ్యాథ్స్ చూసిన 29K. సో టాప్ 50 మ్యాథ్స్ ఫార్మర్స్ 28K. సో ఈ 5 కూడా ఒక టాప్ మనకి హైలైట్ అయినవి అనమాట. సో మన దాంట్లో టాప్ 5 సమ్స్ 10th స్టాండర్డ్ 42K అనేవి ఒక 42,000 మంది చూశారు. సో 8 మార్కుల లెక్కలు 32,000 మంది, NMS మ్యాథ్ 31,000 మంది, 9th క్లాస్ మ్యాథ్స్ 29,000 మంది. సో టాప్ 50 మ్యాథ్స్ ఫార్మర్స్ 28. సో మీకు అందరికీ కూడా ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. సో దీని యొక్క అనాలిసిస్ కనుక చూసుకుంటే నేను ఇప్పటికి సబ్స్క్రైబర్స్ 33,950 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మంది DSRL మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా దీనికి వ్యూస్ ఇప్పటికీ 22,64,000 మంది వ్యూస్ చూశారు. ఓకే, 98,494 గంటలు వాచింగ్ అవర్స్. అంటే దరిదాపు రమారమ్యం ఇంకొక 1,600 అంటే 1,00,000 గంటలు ఉంటుంది. సో 700 వీడియోలు, ఇది 700 వీడియో. సో ఈ విధంగా చేయడింది 6 సంవత్సరాలు అయ్యాయి. 700 వీడియో చేయడానికి నాకు 6 సంవత్సరాలు పట్టింది. సో ఈ విధంగా చేయడంలో ఏదో కొంచెం సక్సెస్ అనిపించింది, అంతే తప్ప పూర్తిగా సక్సెస్ అని నేను చెప్పట్లేదు. సో ఎందుకు ఇది చేస్తుందంటే పిల్లలు కూడా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు రీచ్ అవ్వగలరు. ఫస్ట్లో అయితే నేను అనుకున్నాను ఏంటి వీడియోలు చేయగలనా లేదా, చూస్తారా రావు ఏంటంటే మనకు అదంతా అనవసరం. పిల్లల్ని దృష్టిలో పెట్టి కనీసం మనం చేసినటువంటి వీడియోలో ఒక 10 మందిలో ఒక్కళ్ళైనా సరే వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టింది. సో ఇందులో రెవెన్యూ గురించి కానీ, రెవెన్యూ కూడా ఎంత వస్తుందో మీకు చెప్తాను. సో ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. నాకు మనకు వచ్చిన దాంట్లో మనకి చూస్తే చెప్పకూడదు యాక్చువల్గాను, మంత్లీ నాకు ఎంత వస్తుంది, ఇది ఏదైనా యూజ్ అవుతుందండి, 987 రూపీస్ పర్ యావరేజ్. పర్ మన లెక్కల మాస్టర్ కదా మనం, 987. సో ఇందులో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఇంటర్నెట్ మన వీడియోస్ అప్లోడ్ చేయాలి, తర్వాత నెట్కి ఇవన్నీ కూడా మనం మొత్తం మొన్న తీసేసిన ఒక 487 రూపాయలు తీసేసిన మనకి నెలకి మిగిలేది 500 రూపాయలు. ఇది నగ్న సత్యం. ఎప్పటివరకు నేను అందుకున్న మానిటైజేషన్లో అయినా వచ్చినట్టు అమౌంట్ పర్ మంత్ మనకు వచ్చేది 500 రూపీస్ అంతే. సో దీని గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను అంటే ఇది నాకు రెవెన్యూ గురించి కాదు, పిల్లలకి ఏదో కొంచెం హెల్ప్ చేయాలి, ఏదో కొంచెం లెక్కలు నా వంతుగా నేను చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఈ రెవెన్యూ అనేది మనకు కొంతమంది చెప్పరంటారు, మరి ఎందుకో మరి నేను చెప్పాను. యావరేజ్గా లెక్క పెట్టాను నేను. మరి ఇప్పటివరకు నేను అందుకున్న దాన్ని ఇప్పుడు 6 సంవత్సరాలు డివైడెడ్ బై 6 సంవత్సరాలు చేశాను, డివైడెడ్ బై 72 నెలలు చేశాను. వచ్చిన అమౌంట్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 72 చేస్తే మరి పర్ మంత్ మనకి ఎంత వస్తుందండి, 987 రూపీస్. నిన్నే క్యాలిక్యులేట్ చేశాను, ఎందుకంటే మీకు చెప్పాలి. సో ఈ మన చాలామంది అనుకుంటారు ఇంత ఉంది కదా, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ ఉన్నారు, వాచింగ్ అవర్స్ ఉన్నాయి, వెయిట్ ఉంది. మనకి దానికి కూడా ఉంటుంది, వ్యూ డ్యూరేషన్ ఉంటుంది అనమాట. సో మన యొక్క వీడియో యొక్క వ్యూస్ ఇప్పుడు ఒక 20 నిమిషాలు వీడియో పెట్టాం, అందులో 1 నిమిషమే చూడొచ్చు లేదా 2 నిమిషాలు చూడొచ్చు. సో ఆ వ్యూస్ని బట్టి మనకి వస్తుంది. ఆ పిఎం అంటారు దాన్ని, ఆర్పిఎం సిపిఎం అంటారు, పెర్ మినిట్ అంటే ఎంతసేపు చూస్తున్నాం, యావరేజ్ డ్యూరేషన్ అంటారు దాన్ని. మనం చూసిన యొక్క యావరేజ్ డ్యూరేషన్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో ఎలా పడితే అలా ఇచ్చారు. సో ఇది మనకి వచ్చింది, మనకి ఇవి కొనాలన్నా లేదా ఇంక్ కొనాలి, లేకపోతే దానికి క్లీనింగ్ బోర్డ్ చేసుకోవాలి, సో దీనికి ఇంక్ వేయాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్గా మనం తీసేసుకున్న మనకి కరెంటు లేదంటే ఇవన్నీ నెట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ వేసుకోవాలి, అప్లోడింగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ తీసేసినా మనకి వచ్చేది మనకి 500 రూపీస్. ఇది నథింగ్, ఇది మనకు వచ్చింది యూట్యూబ్లో వచ్చింది 500. కానీ నేను ఎందుకు చేస్తున్నారు మీరు ఇంత తక్కువ వచ్చినా అని అనుకోవచ్చు, కానీ పిల్లల కోసం మనకి ఏదో నా వంతుగాను ఏదో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో అంతేకాకుండా నాకు అసలు యాక్చువల్గా అయితే కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేదు, టు బి ఫ్రాంక్. వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, లేదంటే థంబ్నెయిల్ ఏ విధంగా చేయాలి, సో ఇదంతా కూడా మై సన్ హెల్ప్, మా అబ్బాయి చేసింది. అతను చెప్తాడు ఇలాగ నేర్చుకో, ఇలా చేయండి డాడీ, ఇలా చేయండి డాడీ. సో ఆ థంబ్నెయిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అంతా కూడా మొబైల్లోనే చేస్తాను. నాకు కంప్యూటర్లో కానీ ట్యాబ్లో కానీ నాకు అసలు రాదు, టు బి ఫ్రాంక్, ఇది కూడా చెప్తాను. సో అవేమీ రావు, ఓన్లీ మొబైల్లోనే ఏ విధంగా చేయాలి, అప్లోడ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా థంబ్నెయిల్ చేసుకోవాలి, సో ఎందులో చేసుకోవాలి, SEO ఎలా చేయాలి అన్నీ కూడా నేర్పుతాడు. దాన్ని అవగాహన చేసుకుని అతనికి ఉండదు కదా, టైం ఖాళీ ఉండదు. సో నేను నేర్చుకుని దాని ప్రకారంగా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటి అవుతుందంటే
సో పిల్లలందరికీ కూడా ఉపయోగపడేది ఇది సక్సెస్ అనేది దీన్ని మనం వెంటనే ఆలోచించకుండా సో మీకు ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామందికి అనిపించవచ్చు ఇంత చెప్తున్నారు మాస్టర్ గారికి ఎంత వచ్చేస్తుంది, ఏమీ రాదు ఇందులో. సో యూట్యూబ్ అంటే ఎందులో వస్తుంది, మిగతా అదర్ ఎంటర్టైన్మెంట్లో వాటిలోనే ఎక్కువ యావరేజ్ ఆఫ్ డ్యూరేషన్లో వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కానీ అవి కానీ వస్తుంది, చాలామంది చూపించాను. కానీ నాకు టు బి ఫ్రాంక్ అనమాట. సో ఇన్ని సంవత్సరాలు అయింది కదా మీతో షేర్ చేసుకుందాము. సో 700 వీడియోని సో ఇన్ని 6 సంవత్సరాలు అయింది. సో ఇది సక్సెస్ అనేది కొంచెం అంటే ఇన్ని వ్యూస్ ఇంత అవర్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ రావడం నాట్ ఏ జోక్. సో నేను అనుకోవడం, సో మిగతా వాళ్ళకి మిగతా ఎడ్యుకేషన్లో చాలామంది ఉన్నారనుకో, కానీ నేను ఇది రావడం సో నేను ఏదో ఉడతా భక్తిగా కొంచెం సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను, అంతే తప్ప ఇది పెద్ద సక్సెస్ అని. కానీ ఇంకా దీని ఇంకా పెరుగుతుంది నా బాధ్యత. నేను ఇంకా పిల్లలకి ఏదో చేయాలి. సో ఏదో రకంగా వన్ వీక్ లేదంటే 10th క్లాస్ వాళ్ళు మెయిన్ దృష్టిలో పెట్టుకుంటాను. నాకు మెయిన్ ఏంటంటే బేసిక్స్ పిల్లల్లో రావాలి, బేసిక్స్ కొంచెం నేర్పాలి అన్న ఉద్దేశంతోనే వాటితో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని మీకు బోర్ అనిపించవచ్చు, కానీ నాకు ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి 6 ఏళ్ళు అయింది, కరెక్ట్గా 700 వీడియో అయ్యింది. సో మీతో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో నా యొక్క ఈ జర్నీ 6 ఇయర్ జర్నీని కూడా మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రెవెన్యూ ఏ విధంగా వస్తుంది కూడా మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే ఇది విద్యార్థులకి ఏంటంటే ఒక మోటివేట్గా మీరు ఉండాలి. సో సక్సెస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా కంపల్సరీగా వస్తుంది. మీరు ఖచ్చితంగా అందరూ కూడా హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ యొక్క జర్నీలో 6 సంవత్సరాల్లో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసినట్టు ప్రతి గణిత ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా, ఆంధ్ర అవ్వచ్చు తెలంగాణ వాళ్ళందరికీ కూడా నాకు నమస్సుమాంజలి, వాళ్ళకి నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు, గణిత ఆశీస్సులు. సో వాళ్ళు ఇంక బాగా అభివృద్ధిలోకి రావాలి. సో ముందు ఇంకా కొన్ని వీడియోలు కూడా మీకు చేయడం జరుగుతుంది. సో అలా కంటిన్యూగా అవుతుంది. నాకు ఓపికనంత వరకు చేయాలనే ఉద్దేశం, సంకల్పం ఉంది. సో ఇదే అందరూ ఒక్కొక్క రకమైన సమాజ సేవ చేయొచ్చు. నేను ఈ రకంగా కొంచెం నాకు తెలిసిన మట్టుకు చేయగలుగుతాను. సో ఇందులో ఏవైనా మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి పెద్దవారు. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ యొక్క అభిప్రాయాలు ఏదున్నా నాకు తెలపండి. తప్పనిసరిగా నేను ముందు మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎటువంటి వీడియోలు చేయాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి. తెలిపితే ఇలాంటి వీడియోలు చేయండి అంటే ఖచ్చితంగా నేను నాకు అవకాశం ఉన్నంత మట్టుకు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా